ఒకవేళ మన భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది? మన భూమి గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ ఈ రొటేషన్ సడన్గా ఆగిపోతే ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. వాటిలో మొదటిది మ్యాసివ్ డిస్ట్రక్షన్. కేవలం కొద్ది సెకండ్లలోనే భూమిపైన ఉన్న ప్రతి వస్తువు, చెట్లు, భవనాలు, మనుషులు అన్ని అదే డైరెక్షన్లో గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో విసిరివేయబడతాయి. ఈ ప్రాసెస్లో అన్ని ఒకదానొకటి గుద్దుకుంటూ పూర్తిగా నాశనమైపోతాయి. ఎన్నో లక్షల్లో జీవరాశులు, కోట్లలో ప్రజలు చనిపోతారు. రెండవది సునామీస్ అండ్ ఎర్త్క్వేక్స్. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మన భూమి పూర్తి గుండ్రంగా కాకుండా కొంచెం కోడిగుడ్డ ఆకారంలో మధ్య భాగంలో ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే భూమి తనలో తను తిరిగే వేగం వల్ల క్రియేట్ అయిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ధ్రువాల వైపు కన్నా భూమధ్యరేఖ దగ్గర 21 కిలోమీటర్ల ఎత్తు మందంలో ఎక్కువ నీరు చేరుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ రొటేషన్ ఆగిపోయింది కాబట్టి దీనివల్ల క్రియేట్ అయిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఆగిపోతుంది. సో ఈ ఫోర్స్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక్కడున్న నీరంతా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మళ్ళీ ధ్రువాల వైపు ప్రవహించే ప్రాసెస్లో ఎంతో ఎత్తైన అలలు క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఎన్నో చోట్ల సునామీలు, భూకంపాలు వస్తాయి. కొన్ని నిమిషాల పాటు సముద్రాలు, భూమి ఏకమైపోతాయి. ఆ తర్వాత అంతా నెమ్మదించినా కూడా అప్పటికే ఎంతో నష్టం జరిగిపోయి ఉంటుంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంతవరకు జరిగింది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ మాత్రమే. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.